భారత అభిమానుల 11 కోరికను రోహిత్ సేన తీర్చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను ఓడించి మరీ టీమిండియా కప్పుని సొంతం చేసుకుంది. కాగా కప్పు సాధించిన రోహిత్ సేనకు ఘన స్వాగతం పలకాలని భారత ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. వెస్టిండీస్ లో ఉద్భవించిన బెరిల్ హరికేన్ కారణంగా టీమిండియా బార్బడోస్ లో అక్కడే చిక్కుకుపోయింది. ఈ హరికేన్ కారణంగా అవుట్ బౌండ్ విమానాలన్నీ రద్దు చేశారు. ఎయిర్పోర్ట్ కూడా మూసేశారు. ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, బార్బడోస్ లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు కూడా మూతపడడం విశేషం. తిరిగి అక్కడ ఎయిర్పోర్ట్ తెరుచుకునే వరకు టీమిండియా అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం బార్బడోస్ లో ఎమర్జెన్సీ నడుస్తోంది. దీంతో ఇండియన్ క్రికెటర్లకు కోరుకున్న అన్ని సేవలు కూడా అందే పరిస్థితి కనపడటం లేదు. వారు బస్ చేస్తున్న హోటల్ కూడా చాలా తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా హరికేన్ తగ్గిన తర్వాత బార్బడోస్ నుంచి టీమిండియా సహాయక సిబ్బంది, మీడియా బృందానికి సహాయం చేయడానికి తాము చేయగలిగినంత చేస్తామని బీసీసీఐ హామీనిచ్చింది. కానీ నివేదికల ప్రకారం హోటల్లో పరిమితి సిబ్బంది ఉన్నందున భారత బృందం క్యూలో నిలబడి పేపర్ ప్లేట్స్ లో భోజనం చేయాల్సి వచ్చిందట. దక్షిణాఫ్రికా జట్టు చార్టర్డ్ ఫ్లైట్ పొందగలిగినందున ఆ జట్టు బార్బడోస్ నుంచి బయలుదేరింది. ఇక దక్షిణాఫ్రికా జట్టుకు చాలా ఉపశమనం కలిగించింది. టీమిండియా మాత్రం అక్కడే ఉండిపోవడం గమనార్హం.